వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో నిశ్శబ్దం వీడింది. గులాబీ దళపతి మళ్లీ గర్జించేందుకు సిద్ధమయ్యారు. 10 ఏళ్ల పాలన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు పాత జోష్ను నింపేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. అటు కాంగ్రెస్ పట్టు బిగిస్తుండటం, ఇటు బీజేపీ బెంగాల్ ఫార్ములాతో దూకుడు ప్రదర్శిస్తుండటంతో కారు గేరు మార్చాల్సిన సమయం వచ్చిందని అధినేత కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఎర్రవల్లి వేదికగా జరగబోయే హై లెవెల్ మీటింగ్ సాధారణ సమావేశం కాదు. ఇది కారుకు రీ ఇంజనీరింగ్ చేసే కీలక ఘట్టం. కొత్త టీము, పాత జోష్. మరి కేసీఆర్ వేయబోతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? తెలంగాణ రాజకీయాలను ఈ సమావేశం ఏ మలుపు తిప్పబోతోంది? తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడేందుకు సిద్ధమవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎర్రవల్లి నివాసం వేదికగా జరుగుతున్న హై లెవెల్ మీటింగ్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. కారు స్పీడ్ పెంచేందుకు సరికొత్త గేర్ మార్చే పనిలో పడ్డారు గులాబీ బాస్. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రక్షాళన పర్వానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. పాత జోష్ను నింపేందుకు సరికొత్త టీంను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల నియామకం ద్వారా క్యాడర్లో భరోసా నింపనున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే యుద్ధ తంత్రాన్ని సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. బీజేపీ దూకుడు పెంచుతున్న వేళ కేసీఆర్ తనదైన శైలిలో కౌంటర్ అటాక్కు రెడీ అయ్యారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను గమనిస్తూనే తన అమ్ముల పొదిలోని అస్త్రాలను బయటకు తీస్తున్నారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే సభ్యత్వ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టబోతున్నారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామనే సంకేతాన్ని పంపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా నేరుగా రాష్ట్ర కమిటీ పర్యవేక్షణలో ఇన్ఛార్జీలను నియమించబోతున్నారు. పార్టీలో కొత్త రక్తం నింపేందుకు యువతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వంపై పోరాట కార్యాచరణను ఫైనల్ చేయబోతున్నారని టాక్. తెలంగాణ ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మళ్లీ ఎలా చూరగొనాలనే అంశంపైనే కేసీఆర్ ప్రధానంగా ఫోకస్ చేశారు. క్షేత్రస్థాయి పోరాటాలకు ఇక గులాబీ దళం సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించబోతున్నారు. ఎర్రవల్లి వేదికగా జరుగుతున్న చర్చలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయబోతున్నాయి. 10 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ వ్యూహ రచన మొదలైతే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమని నేతలు అంటున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న కారు ఇక రోడ్డెక్కి గర్జించే సమయం ఆసన్నమైందని కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటు ద్వారా బాధ్యతలను పంచడమే కాకుండా జవాబుదారీతనాన్ని పెంచబోతున్నారు. వచ్చే 2.5 ఏళ్ల కాలాన్ని అత్యంత కీలకంగా భావిస్తూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. బెంగాల్ ఫార్ములాతో వస్తున్న బీజేపీకి గట్టి సమాధానం చెప్పేందుకు గులాబీ బాస్ సిద్ధమయ్యారు. ఎర్రవల్లి నిర్ణయాలు పార్టీలో ఏ స్థాయి మార్పులు తెస్తాయో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. కారుకు రిపేరు చేసి పొలిటికల్ రేస్లో దూసుకుపోయేలా కేసీఆర్ మెకానిజం సిద్ధమైంది. పార్టీలో అసంతృప్తిని తొలగించి అందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావడం ప్రధాన ఉద్దేశం. క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని చాటాలంటే కమిటీల పునర్నిర్మాణం తప్పనిసరి అని అధినేత భావించారు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా సమర్థులైన నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. సభ్యత్వ నమోదును కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజలతో మమేకమయ్యే వేదికగా మలచబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు సిద్ధం కావాలని ముఖ్య నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే కేసీఆర్ మాత్రం తన పాత కోటను తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం పెద్ద ఊరట. కార్ స్పీడ్ పెరిగితే ప్రత్యర్థుల వ్యూహాలు తలకిందులు కావడం గ్యారంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. గులాబీ దళపతి కేసీఆర్ తన వ్యూహాలతో తెలంగాణ రాజకీయాలను మళ్లీ తన చుట్టూ తిప్పుకోబోతున్నారు. సంస్థాగత ప్రక్షాళన ద్వారా
పార్టీలో కొత్త ఊపిరి పొయ్యాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. సభ్యత్వ నమోదు పర్యవేక్షణ కోసం రాష్ట్ర కార్యవర్గ నేతలను నేరుగా రంగంలోకి దించడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల ఫలితాల విశ్లేషణతో భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేశారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ ప్రజల్లోకి ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కేసీఆర్ వేసే ప్రతి అడుగులోనూ ఒక స్పష్టమైన వ్యూహం, బలమైన సంకేతం కనిపిస్తోంది. పార్టీ నేతల్లో నైరాశ్యం తొలగించి వారిలో పోరాట పటిమను పెంచడమే లక్ష్యం. పదేళ్లు అధికారంలో ఉన్న అనుభవం, క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని మళ్లీ ఏకం చేయబోతున్నారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు పార్టీలో పెను మార్పులకు కారణం కానున్నాయి. ఇన్ఛార్జీల నియామకంలో ఎటువంటి మొహమాటాలకు పోకుండా కఠినంగా వ్యవహరించబోతున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికే పదవులు దక్కుతాయనే గట్టి సంకేతాన్ని ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలలోపే క్యాడర్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలనేది అధినేత సంకల్పం. విపక్షాలు ఎంతగా దూకుడు ప్రదర్శించినా తనదైన శైలిలో శాంతంగా ఉంటూనే చెక్ పెట్టబోతున్నారు. రాజకీయ చదరంగంలో కేసీఆర్ వేసే పాచికలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. పార్టీ సభ్యత్వ నమోదును ఒక సామాజిక ఉద్యమంలాగా నిర్వహించాలని నేతలకు సూచించారు. కారు గేరు మార్చడమే కాదు, అది అప్రతిహతంగా సాగేలా ఇంజన్ రిపేర్ కూడా పూర్తయింది. పార్టీ యాక్టివిటీని గణనీయంగా పెంచేందుకు కేసీఆర్ ఒక శక్తివంతమైన టీంను రెడీ చేశారు. 7 నెలల విరామం తర్వాత పార్టీలో మళ్లీ కదలిక రావడంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ప్రభుత్వం విఫలమవుతున్న అంశాలను ప్రజల దగ్గరకు బలంగా తీసుకెళ్లాలని కేసీఆర్ గైడెన్స్ ఇస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పూర్తి బాధ్యతలు అప్పగించి వారిని జవాబుదారీగా చేయబోతున్నారు. సభ్యత్వ నమోదులో అంకెలే ముఖ్యం కాదని, ప్రజలతో అనుబంధం పెంచుకోవాలని స్పష్టం చేశారు. ఎర్రవల్లి సమావేశం బీఆర్ఎస్ పార్టీ మలిదశ పోరాటానికి నాంది కాబోతోంది. పార్టీ ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయిలో తిరగాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు. గ్రౌండ్ లెవెల్లో కమిటీలు వేయడం ద్వారా పార్టీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. రాజకీయం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదని, ప్రజల పక్షాన నిలబడటమని కేసీఆర్ గుర్తు చేస్తున్నారు. ఈ కొత్త టీం కేసీఆర్ ఆశించిన విధంగా పాత జోష్ను తీసుకువస్తుందో లేదో చూడాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు కేసీఆర్ తన మార్క్ రాజకీయానికి పదును పెట్టారు. వచ్చే 2.5 ఏళ్లు పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. కొత్త కమిటీల్లో విధేయులకు, చురుకైన వారికి పెద్దపీట వేయబోతున్నారని సమాచారం. కారు రిపేరు పూర్తయిందని, ఇక విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక పరిణామాలతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా మలుపు తిరగబోతున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.